నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. చాలామంది వ్యూయర్స్ ఏమడుగుతున్నారంటే, ఈ సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి ట్యాబ్లెట్స్ వాడితే ప్రమాదమా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఈ వయాగ్రా లాంటివి బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని ప్రభావము గుండె పైన ఎక్కువగా ఉంటుందని, దానివల్ల హార్ట్ అటాక్ కానీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి బ్యాన్ చేయడం జరిగింది. అందుకని వయాగ్రా లాంటివి వాడకపోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏమంటే దీని ద్వారా అంటే ట్యాబ్లెట్స్ పరంగా కాకుండా న్యాచురల్గా అంటే మన కొన్ని విధానాలు ఉంటాయి, అవి ఫాలో కావడం వల్ల సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటుంది. అవి ఏంటివంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం, సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తినడం, తర్వాత చక్కటి నిద్రపోవడం, ఈ 3 చేయడం వల్ల కంపల్సరీగా ఉంటుంది. తర్వాత మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం, వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయడం. వీటి వల్ల మనకు అవసరమైన మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల సెక్స్ సామర్థ్యం అనేది పెరుగుతుంది. తర్వాత కాన్సన్ట్రేషన్ పెట్టడం, ఆ సెక్స్ చేసేటప్పుడు వేరే డైవర్ట్ కాకుండా మైండ్ ఎక్కువగా దానిపైనే ఫోకస్ పెట్టడం. ఇట్లా చేయడం వల్ల హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న చిన్న విషయాలకు ట్యాబ్లెట్స్ వాడడం వల్ల శరీరం కెమికల్స్కి ఎక్స్పోజ్ అయిపోయి మనకు ఉన్న న్యాచురల్ పవర్ అనేది దెబ్బతింటుంది. సో వయాగ్రా లాంటివి బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. మనం చెప్పిన డైట్ ఇలాంటివి ఫాలో అయ్యి ఎక్సర్సైజ్, నిద్ర, ఇలాంటి మంచి స్ట్రెస్ మెడిటేషన్ లాంటివి చేసి స్ట్రెస్కు దూరంగా ఉండడం, దీని ద్వారా సామర్థ్యం పెంచుకునే అవకాశం చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. నమస్తే.